మార్కెట్ పడిపోతుంది 26,300 రూపాయల నుంచి 22,800 మార్కెట్ వచ్చింది. సో ఈ మార్కెట్ ఇది ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయమేనా? సో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయొచ్చో ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో దానికంటే ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. సో ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియో రికార్డ్ చేయడం జరుగుతుంది. సో మీరు ఏదైనా డిసిజన్ తీసుకోవడానికంటే ముందు మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని ఎంక్వైరీ చేసి సో జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. ఎవరి టిప్స్ మీదనో ఎవరి యొక్క రికమెండేషన్ మీదనో దయచేసి ఇన్వెస్ట్ చేయొద్దు. సో ఈ వీడియోలో మీకు నేను వారెన్ బఫెట్ గారు మార్కెట్ పడిపోతున్నప్పుడు ఏం చేయాలి అనే దాంట్లో ఒక 6 ముఖ్యమైన పాయింట్లు చెప్పడం జరిగింది. సో 6 ముఖ్యమైన పాయింట్లు ఏంటి? మార్కెట్ ఇది పడిపోతుంది, ఇది నిజంగా ఇన్వెస్ట్ చేయడానికి సరైన సమయమేనా? సో ఇన్వెస్ట్ చేయాలంటే ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలో సో ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు తెలుగు బిజినెస్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్. నా ఛానల్లో వచ్చే మీ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సో మీకు ఫర్దర్ గా ఏ వీడియోలు కావాలో కూడా దయచేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. సో చూద్దాం ఈ వీడియోలో వారెన్ బఫెట్ గారు తన లైఫ్ టైంలో ది బెస్ట్ ఇన్వెస్టర్ ఇన్ ద వరల్డ్, సో తన లైఫ్ లో తను అచీవ్ చేసిన దాని నుంచి సో 6 అంటే తను 10 పాయింట్లు చెప్పడం జరిగింది తన లైఫ్ నుంచి మొత్తం. సో నేను దాంట్లో నుంచి 6 ముఖ్యమైన పాయింట్లు సేకరించి సో ఇప్పుడు పరిస్థితులు అంటే ప్రజెంట్ పరిస్థితులకు అనుగుణంగా ఉన్న ఒక 6 పాయింట్లను తీసుకొని మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాం. మొట్టమొదటి పాయింట్ వచ్చేసి బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ అండ్ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్. సో అందరూ అత్యాశతో ఉన్నప్పుడు మీరు భయపడండి, అందరూ భయపడుతున్నప్పుడు మీరు అత్యాశకు గురిగాండి అని చెప్పి. అంటే ఏంటంటే ఇప్పుడు మార్కెట్ పడిపోతుంది, మార్కెట్ పడిపోతున్న సందర్భంలో అందరూ భయపడి పానిక్ సెల్లింగ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి సందర్భంలో ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ స్టాక్స్ ని డిప్స్ ఎప్పుడైతే డిప్ ఇస్తుంటుందో కంపెనీ ఒక్కొక్కటి అంటే ఒకేసారి కాకుండా డిప్ వైజ్ గా, అంటే మీ దగ్గర సపోజ్ 100 రూపాయలు ఉన్నాయనుకోండి, సపోజ్ 30 రూపాయలు ఇప్పుడు, సో మళ్ళీ ఎంతకంటే కూడా మార్కెట్ కిందికి వచ్చినప్పుడు మళ్ళీ ఒక 30 రూపాయలు, తర్వాత ఒక 20 రూపాయలు, తర్వాత అంటే 4 స్లాబ్లుగా విభజించి మీరు ఏ స్టాక్లను అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ స్టాక్లను ఐడెంటిఫై చేసి వాటిని కూడా డిప్ ఇచ్చిన ప్రతిసారి, అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏంటి మార్కెట్ 26,300 రూపాయల నుంచి 22,800 వద్ద, అప్రాక్సిమేట్లీ 22,800 దగ్గర మార్కెట్ ఉంది. సో చాలా కిందికి మార్కెట్ వచ్చిన పరిస్థితులు కనపడుతుంది. ఇది ఇప్పుడే జరిగిందా? ఇదివరకు జరగలేదంటే చాలా సార్లు జరిగింది. లాక్డౌన్ లో మార్కెట్ కింద పడిపోవడం చూసాం, అంతే విపరీతంగా పైకి వెళ్ళిపోయింది. మొన్న ఉక్రెయిన్ యాజ్ వెల్ యాజ్ రష్యా యుద్ధం చేసినప్పుడు చూసాం మార్కెట్ ఒక వారం 10 రోజులు కొంచెం మార్కెట్ లో ప్రాబ్లం వచ్చింది, మళ్ళీ మార్కెట్ రైజ్ అయ్యే పరిస్థితులు వచ్చాయి. సో ఇప్పుడు కూడా మార్కెట్ ఏంటంటే ఇరాన్, అమెరికా అండ్ ఇజ్రాయెల్ యుద్ధం వలన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ మూసివేయడం వలన అక్కడి నుంచి వచ్చే వాణిజ్య నౌకలు ఆ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి రాకపోవడం వలన ఏంటంటే ముడి చమురు ధరలు పెరగడం జరిగింది. సో ఎప్పుడైతే ముడి చమురు ధరలు పెరగడం జరిగాయో సో ప్రపంచ మార్కెట్లు అంటే నాట్ ఓన్లీ ఇండియన్ మార్కెట్, ప్రపంచంలో ఉన్న డౌ జోన్స్ కానీ అన్ని మార్కెట్లు ప్రతి మార్కెట్ కూడా పడిపోవడం జరిగింది. మిగతా మార్కెట్లతో పోల్చుకుంటే భారతదేశం యొక్క మార్కెట్ ఇంకా కొంచెం తక్కువ పడిందని చెప్పొచ్చు. బట్ ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఇన్వెస్ట్ చేయడానికి ఇది నిజమైన సిచ్యువేషనా? ఇలాంటి సిచ్యువేషన్ లో మనం ఇలాంటి సిచ్యువేషన్ లో వారెన్ బఫెట్ చెప్పిన 6 పాయింట్ల గురించి మనం తెలుసుకుందాం. బీ ఫియర్ఫుల్ వెన్ అదర్స్ ఆర్ గ్రీడీ అండ్ బీ గ్రీడీ వెన్ అదర్స్ ఆర్ ఫియర్ఫుల్. అంటే ఈ పాయింట్ ఈ పరిస్థితికి ఖచ్చితంగా అన్వయించుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఇప్పుడు పానిక్ సెల్లింగ్ భయపడుతూ ఉన్నారు. ఈ టైంలో మనం గ్రీడీ ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో గ్రీడీ ఉండాలి అంటే ఏం చెప్తున్నారంటే మీ దగ్గర ఉన్న 100 రూపీస్ ని 4 స్లాబులుగా విభజించి ఇప్పుడు సపోజ్ ఒక 100 రూపాయల నుంచి 4 విధాలుగా కొనడం ప్రయత్నం చేయాలి. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఏంటంటే స్టాక్ మార్కెట్ ఈజ్ ద డివైస్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ మనీ ఫ్రమ్ ఇంపేషెంట్ టు ద పేషెంట్. అంటే ఇక్కడ ఏం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారంటే స్టాక్ మార్కెట్ అనేది ఈ రోజు ఇన్వెస్ట్ చేశాను, నెల రోజుల్లోనే నేను పెట్టిన డబ్బులు కావాలి, ట్రిపుల్ కావాలనే ఆలోచనతోటి స్టాక్ మార్కెట్ లో 90% జనాలు వస్తారు. సో అంతే వేగంగా స్టాక్ మార్కెట్ నుంచి దూరంగా వెళ్ళిపోతారు. సో మార్కెట్లోకి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చెప్తారంటే స్టాక్ మార్కెట్ అనేది గ్యాంబ్లింగ్ అని చెప్తారు. స్టాక్ మార్కెట్ ఎప్పుడు గ్యాంబ్లింగ్ కాదు. స్టాక్ మార్కెట్ కూడా బిజినెస్ లాగా చేయగలిగితే స్టాక్ మార్కెట్ అనేది చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లో మనం యూజ్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే చాలా మంది స్టాక్ మార్కెట్ ని గ్యాంబ్లింగ్ లాగా యూజ్ చేస్తారు కాబట్టి వాళ్ళ గ్యాంబ్లింగ్ లాగానే కనపడుతుంది. ఇక్కడ రెండో పాయింట్లు ఏం చెప్తున్నాడు? స్టాక్ మార్కెట్ ఈజ్ ఏ డివైస్ టు ట్రాన్స్ఫార్మ్
మనీ ఫ్రమ్ ఇంపేషెంట్ టు ద పేషెంట్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే స్టాక్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు తక్కువ వ్యవధి కాకుండా ఎక్కువ వ్యవధికి అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వైపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎప్పుడైనా మార్కెట్ నుంచి గుడ్ రిటర్న్స్ వస్తాయని ఈ పాయింట్ ద్వారా మనకు తెలియదు. అంటే ఏం చెప్తున్నా అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మీరు అడగొచ్చు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మినిమం 5 to 10 years మీరు ఏ స్టాక్ లోనైనా ఇన్వెస్ట్ చేయండి. 5 to 10 years నేను ఇన్వెస్ట్ చేయగలుగుతా అంటేనే స్టాక్ మార్కెట్ లో ఉండండి, లేకపోతే పొరపాటున కూడా వద్దు. ఇది నా 15 సంవత్సరాల షేర్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళకి ఎప్పుడైనా ఖచ్చితంగా లాభమే ఉంటుంది. జాగ్రత్త గుర్తుంచుకొని, మనిషి అయినా స్టాక్ మార్కెట్ అయినా ఎప్పటికైనా పైకి పోవాల్సిందే. సో లాంగ్ టర్మ్ 5 to 10 years మీరు ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ కనుక సెలెక్ట్ చేసుకుంటే 5 to 10 years కనుక మీరు వెయిట్ చేయగలిగితే మీకు గుడ్ ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉన్నాయి. నెక్స్ట్, someone sitting in the shade today because of some planted the tree a long term ago. అంటే ఈ రోజు మనం ఒక చెట్టు నీడలో కూర్చుంటున్నామంటే కొన్ని సంవత్సరాల క్రితం ఎవరో దాన్ని ప్లాంట్ చేస్తేనే మనం కూర్చోగలుగుతాం. అంటే దీని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఈ రోజు మీరు ఇన్వెస్ట్ చేసే ₹1 మీ భావితరాలకి అంటే మీ ఫ్యూచర్ కిడ్స్ తరాలకి. సో షేర్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఒక గోల్ తోటి రావాలి. సపోజ్ ఏంటి గోల్? నాకు ఒక ఇల్లు కావాలి. when you are at 25, నువ్వు 25 years ఉన్నావు. సపోజ్ 25 years ఉన్నప్పుడు నేను 40 years వచ్చే వరకు ఒక ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నా. సో 25 years నుంచి నీ గోల్ 40 years వరకు నీ ఇల్లు ఒక బ్రహ్మాండమైన ఇల్లు కట్టుకోవడానికి నీ లాంగ్ టర్మ్ గోల్ ఫిల్ చేసుకునే విధంగా స్టాక్ మార్కెట్ లోకి రావాలి. తప్పితే ఈ రోజు నేను ₹1,00,000 వస్తా, ఒక వారం రోజుల్లో నెల రోజుల తర్వాత 4 లక్షలు అయితే నేను కారు కొనుక్కొని దర్జాగా తిరుగుతా అనుకున్న వాళ్ళు పొరపాటున కూడా స్టాక్ మార్కెట్ లోకి రావద్దు. లాంగ్ టర్మ్ గోల్స్ ఎలా అంటే మీ పాప మ్యారేజ్ కోసమో, మీ పిల్లల భవిష్యత్ ఎడ్యుకేషన్ కోసమో లాంగ్ టర్మ్ అంటే మీరు ఇన్వెస్ట్ చేసి ఈ రోజు 5,000 మీరు ఇన్వెస్ట్ చేసి ఒక ₹5,000 రేపు లాంగ్ టర్మ్ 10-20 years లో ఒక ₹1,00,000 అయ్యే విధంగా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రమే స్టాక్ మార్కెట్ లో లాభాలు సంపాదించగలుగుతారు. మిగతా వాళ్ళందరూ 100% స్టాక్ మార్కెట్ లో ఫెయిల్ అవుతారు. ఇక్కడ తను చెప్పే పాయింట్ ఏంటంటే మీరు లాంగ్ టర్మ్ లో ఎవరో ఒక చెట్టు పెడితేనే మనం ఒక 20 years ఒక 15 years తర్వాత దాని నీడలో కూర్చోగలుగుతాం. అంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీరు ఈ రోజు మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు నాటే విత్తనం ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేసే ₹2,000, ₹3,000, ₹5,000 పర్ మంత్ ఉన్నాయో అవి రేపు ఫ్యూచర్ లో మీ పిల్లలకు ఒక మహావృక్షం లాగా పెరిగి నీడనిచ్చే అవకాశం ఉంటుందని చెప్పారు ఇక్కడ. నెక్స్ట్, ప్రైస్ డిప్స్ ఆర్ అన్ ఆపర్చునిటీ టు ఇంక్రీజ్ యువర్ పొజిషన్. చాలా మంది కంగారు పడుతుంటారు. సపోజ్ నేను ఒక ₹1,00,000 HDFC, నేను ఓన్లీ ఎగ్జాంపుల్ గా తీసుకుంటున్నా. సపోజ్ నేను ఒక HDFC బ్యాంక్ లో ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాను. ప్రజెంట్ HDFC బ్యాంక్ లో ఒక రిజిగ్నేషన్ వలన HDFC షేర్ అనేది చాలా పడిపోవడం జరిగింది. ఒక 15 to 20% పడిపోయింది. సో చాలా మంది ఏం చేస్తారు, అయ్యో నేను ₹1,00,000 ఇన్వెస్ట్ చేశాను, నా వాల్యూ 80,000కి వచ్చింది కదా, సో నేను ఇప్పుడు HDFC బ్యాంక్ లో నుంచి వెళ్ళాలని ఆలోచిస్తుంటారు. బట్ నేను HDFC లో ఇన్వెస్ట్ చేయమని చెప్పేసి నేను సజెస్ట్ చేయట్లేదు, జాగ్రత్త ఒక ఎగ్జాంపుల్ కోసమే చెప్తున్నాను. సో ఎప్పుడైతే ఏదైతే ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉన్న షేర్ డిప్ అవుద్దో అప్పుడు మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ కి ఆపర్చునిటీ అని చెప్తున్నారు. ఏమంటున్నారు? ప్రైస్ డిప్స్ ఆర్ అన్ ఆపర్చునిటీ టు ఇంక్రీజ్ యువర్ పొజిషన్స్. అంటే మీరున్న పొజిషన్ అంటే మీ దగ్గర ₹1,00,000 స్టాక్ వాల్యూ ఉంది, సో దాన్ని ఇంక్రీజ్ చేయడానికి ఇది ఒక మంచి గొప్ప అవకాశం, ఇది మాత్రం ప్రాబ్లం కాదు అని చెప్పేసి ఈ పాయింట్ ద్వారా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, మోర్ యూ ఎర్న్, లెర్న్ అండ్ ద మోర్ యూ ఎర్న్. దిస్ ఈస్ ఎ మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇన్ ద స్టాక్ మార్కెట్. మీరు 100 ఫండమెంటల్ అనాలిసిస్ స్టాక్స్ వీడియోస్ చూడండి, 100 మంది దగ్గర మీరు ట్రైనింగ్ తీసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లెర్నింగ్ ఈజ్ ఎర్నింగ్. నాకు అంతా తెలుసు, నాకు ఈ వీడియో చెప్పాల్సిన అవసరం లేదు, ఇతను చెప్తే నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదని ఫీల్ అయ్యేవాళ్ళు. అంటే నేను చెప్పడం గురించే కాదు, నా వీడియోలే కాదు, ఎవరి వీడియోనా మీరు ఎవరినైతే ఇష్టపడతారో, మీరు స్టాక్ మార్కెట్ లో ఎవరినైతే ఫాలో అవుతారో వాళ్ళని ఫాలో అవ్వండి. అంటే వాళ్ళు చెప్పే స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొద్దు, వాళ్ళ నాలెడ్జ్ ని తెలుసుకొని మీరు ఫండమెంటల్ అనాలిసిస్ చేయండి. ఫండమెంటల్ అనాలిసిస్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మీరు స్టాక్ ని ఫండమెంటల్ అనాలిసిస్ చేసిన తర్వాతనే ఇన్వెస్ట్ చేయండి. ఆ ఇన్వెస్ట్మెంట్ కూడా ఎలాగ ఉండాలి అంటే 5 to 10 years లాంగ్ టర్మ్ ఉండాలి. ఇంకా 10+ years అయితే వెరీ గుడ్. మోర్ యూ లెర్న్ దెన్ మోర్ యూ ఎర్న్. నువ్వు ఎప్పుడైతే ఎక్కువ నేర్చుకుంటావో అప్పుడే ఎక్కువ ఎర్న్ చేసే అవకాశాలు ఉంటాయి. సో నేను ఓన్లీ ఒక 5 స్టాక్స్ తీసుకుంటాను, దాంట్లో పెట్టేస్తాను, ఇంకా మర్చిపోతా అన్న వాళ్ళకి లైఫ్ లో గ్రోత్ ఉండదు. లెర్నింగ్ ఈజ్ ఎ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. లెర్నింగ్ అనేది ఈ ఒక్క రోజుతో ఆగిపోకూడదు, లైఫ్ టైం లెర్నింగ్ అనేది జరుగుతుంది. అది జాబ్ లో కానీ మన ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ కానీ ప్రతి ఒక్కటి రోజుకి మనం కొత్త విషయాలు జరుగుతున్నాయి, కొత్త విషయాలు వస్తున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు మార్కెట్ లో ఉన్నప్పుడు, ఎప్పుడైతే మీరు షేర్ మార్కెట్ లో ఉన్నప్పుడు డైలీ అప్డేట్స్ ఫాలో
పరిస్థితి అబ్జర్వ్ చేయాలి. అండ్ ఇంకా మోర్ ఓవర్ ఇంపార్టెంట్, మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీలో ఏం జరుగుతుంది, అసలు వాటి యొక్క ఫండమెంటల్స్ రోజు రోజుకి ఏ విధంగా మారుతున్నాయి, ఏమైనా స్కామ్స్ జరిగాయా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది ఎప్పుడు చూసుకుంటూ పోవాలి. ద నెక్స్ట్ మోర్ ఓవర్ మోస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డోంట్ పుట్ యువర్ ఆల్ ఎగ్స్ ఇన్ అ సింగిల్ బాస్కెట్. అంటే మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే 1,00,000 రూపాయలని ఎప్పుడు కూడా ఒకే స్టాక్ లో పెట్టకూడదు. అంటే ఒకే స్టాక్ అని కాదు, ఓన్లీ డైరెక్ట్ నేను మార్కెట్ లో పెడతాను చెప్పకూడదు, ఎప్పుడు చేయకూడదు. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, 40%, దిస్ ఈజ్ అ వెరీ గోల్డెన్ రూల్, చాలా చాలా ఇంపార్టెంట్. 40% డైరెక్ట్ షేర్స్ లో పెట్టండి మీ దగ్గర ఉన్న ఇన్వెస్ట్మెంట్ లో, 20% మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి, 20% ETF లో పెట్టండి. ETF లో కానీ బాండ్స్ లో కానీ జాగ్రత్త అర్థం చేసుకుని పెట్టడం చేయండి. మీ దగ్గర సపోజ్ 1,00,000 రూపాయలు ఉన్నాయనుకోండి, 40,000 డైరెక్ట్ షేర్స్ కొనండి, 20,000 మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టండి, 20,000 రూపీస్ ETF లో కానీ బాండ్స్ లో కానీ పెట్టండి. ఎందుకంటే ఇది మీ యొక్క రిటర్న్ ని సెక్యూర్ చేస్తాయి. మార్కెట్ పరిస్థితులు, రేపు ఇరాన్ అమెరికా యుద్ధం కనుక గ్రౌండ్ ఇన్వేడ్ కనుక అమెరికా పోయింది అనుకోండి, మార్కెట్ ఇంకా పడిపోయే అవకాశం ఉంది. స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దాటుకొని కనుక వీళ్ళు ఒక ద్వీపాన్ని ఆక్రమించుకోవాలనుకుంటున్నారో, అక్కడెక్కడైతే వాళ్ళ ఆయిల్ డిపో ఉందో అక్కడికి గనక అమెరికన్ సోల్జర్స్ కనుక వెళ్తే అమెరికా కూడా దాడి చేస్తుంది వీళ్ళ మీద. ఎవరి సైడ్ ప్రాణ నష్టం జరిగినా, ఎవరు గెలిచి ఎవరు ఓడిపోయడం జరిగినా కానీ ఆ ప్రాసెస్ లో మార్కెట్ అనేది పడిపోవడం జరుగుతుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏంటంటే, మార్కెట్ పడిపోయినప్పుడు మన డబ్బులు సేఫ్ గా ఉండడం కోసం ఎప్పుడైనా మన పోర్ట్ఫోలియోని డైవర్సిఫై చేయాలి. ఎలా చేయాలి? 40% డైరెక్ట్ షేర్స్ కొనండి, 20% మ్యూచువల్ ఫండ్స్ లో కొనండి, ఇన్వెస్ట్ చేయండి, 20% ఈ గోల్డ్ ETF, సిల్వర్ ETF కానీ బాండ్స్ లో కానీ పెట్టండి. అప్పుడు మీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఖచ్చితంగా చాలా సెక్యూర్డ్ గా ఉంటుంది. నేను ఫైనల్ గా ఈ వీడియో ద్వారా మీకు ఇవ్వాల్సిన కన్క్లూజన్ ఏంటంటే, మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 10+ ఇయర్స్, 10 to 20 ఇయర్స్ పెట్టేసుకోండి టార్గెట్. ఏ షేర్స్ అయినా 10+ ఇయర్స్ నేను ఇన్వెస్ట్ చేయగలుగుతా అంటే మాత్రమే స్టాక్ మార్కెట్ లో డైరెక్ట్ షేర్స్ లో పెట్టండి. లేదంటే డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్ళండి. మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. మ్యూచువల్ ఫండ్స్ కూడా ఏంటంటే మీకు ఇనిషియల్ గా 1 year 2 years లో ఎప్పుడు రిటర్న్ ఇవ్వదు. ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది ఒక లాంగ్ టర్మ్ 15+ ఇయర్స్ తర్వాతనే పవర్ ఆఫ్ కాంపౌండింగ్ గురించి తెలుస్తుంది. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా కంటెంట్ ఇవ్వాల్సింది ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే మీకు ఒక గోల్డెన్ టిప్ ఇస్తాను. మీరు పాటించమని చెప్పట్లేదు, జస్ట్ రీసెర్చ్ చేయండి. నేనేం చెప్తున్నాను, కొనమని చెప్పట్లేదు, మళ్ళీ చెప్తున్నాను, రీసెర్చ్ చేయండి. నేను ఒక 4 స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నా 15 years ఎక్స్పీరియన్స్ తో మీకు ఈ 4 స్టాక్స్ ఇస్తున్నాను. సో వీటిని రీసెర్చ్ చేయండి. నేను కొనమని మిమ్మల్ని ఎంకరేజ్ చేయట్లేదు, దయచేసి మళ్ళీ ఒకసారి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. ద ఫస్ట్ వన్ ఈజ్ జాగ్రత్తగా, ఐఎమ్ నాట్ ఎ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. సో నాకున్న 15 years ఎక్స్పీరియన్స్, నాకున్న ఫండమెంటల్ నాలెడ్జ్ తోటి మీకు చెప్తున్నా. నేను ఒక 4, 1 మోతీలాల్ ఓస్వాల్ డిఫెన్స్ ETF. ఇది ETF, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. మోతీలాల్ ఓస్వాల్ డిఫెన్స్ ETF. నెక్స్ట్ సన్ ఫార్మా, థర్డ్ వన్ వచ్చేసి ONGC, నేను 5 ఇస్తున్నాను, జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఒకసారి మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 1 మోతీలాల్ ఓస్వాల్ డిఫెన్స్ ETF, నెక్స్ట్ సన్ ఫార్మా, థర్డ్ వన్ వచ్చేసి ONGC, ఫోర్త్ వన్ వచ్చేసి కిర్లోస్కర్, ఫిఫ్త్ వన్ వచ్చేసి HDFC బ్యాంక్. నేను దీన్ని కొనమని చెప్పేసి నేను మీకు పొరపాటున కూడా కొనండి అని చెప్పేసి నేను మీకు రికమెండ్ చేయట్లేదు. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. మళ్ళీ మీకు చెప్తున్నాను,
ఈ ఐదిటిని అబ్జర్వ్ చేయమండి అని చెప్తాను. ఏం చెప్తాను? ఈ ఐదిటిని అబ్జర్వ్ చేయండి. ఓకే, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఇంకా నెక్స్ట్ నా దగ్గర నుంచి, నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే నా దగ్గర నుంచి మీరు నెక్స్ట్ ఏం వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో సో దయచేసి కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.